హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. తెలంగాణ ఆర్టీసీ నుంచి మనకు 3000 ఉద్యోగాల పైచిలుకుతో నోటిఫికేషన్ త్వరలో రాబోతూ ఉంది. ఇప్పుడే అందిన వార్త. ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనార్ గారు తెలియజేశారు ఇప్పుడే. మరి అదే మాదిరి ఇక వీడియోలో ఏపీఐఎస్ఆర్టీసీ సంబంధించి కూడా నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతూ ఉంది, ఎంత వేకెన్సీతో కూడా ఇక్కడ చూస్తున్నాం. మరి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మనం త్వరలో 3038 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి ఆర్టీసీ ఎండి అయినటువంటి సజ్జనార్ గారు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం అనేది వచ్చేసింది. ఇంకా ఏ క్షణమైనా సరే నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధంగా ఉంది, త్వరలో రాబోతూ ఉంది. మరి గుర్తుపెట్టుకోండి, పూర్తిగా మెరిట్ ఆధారంగా ఈ యొక్క నియామక ప్రక్రియ జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. మరి 3038 వేకెన్సీస్లో 3038 వేకెన్సీస్లో చూసినట్టయితే ఎక్కువ భాగంలో మనకు డ్రైవర్ ఉద్యోగాలే ఉన్నాయి. మరి డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ పెడతారు, సిలబస్ ఏముంటుంది అనేది ఒకసారి చూడాలి. ఎందుకంటే ఏమైనా మారుస్తారా ఏమి ఒకసారి చూద్దాం. మరి చూస్తే ఇక్కడ నెక్స్ట్ శ్రామిక ఉద్యోగాలు. ఓకే, శ్రామిక ఉద్యోగాలు వచ్చేసి 743 ఉన్నాయి. సో డ్రైవర్ ఉద్యోగాలు 2000 అయితే శ్రామిక ఉద్యోగాలు మనకు 743 ఉన్నాయి. మరి దాంతో చూస్తే ఇంకా డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ వచ్చేసి 114 వేకెన్సీస్, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ వచ్చేసి మనకు 84 ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో మనం ఏం చెప్తామంటే, సో ఆంధ్రప్రదేశ్లో మెకానికల్ సూపర్వైజర్ అని, ట్రాఫిక్ సూపర్వైజర్ అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ 114, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ వచ్చేసి 84. తర్వాత డిపో మేనేజర్ లేదా డిపో అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ వచ్చేసి 25 ఖాళీలు మాత్రం ఉన్నాయి. మరి అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 18, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ 23, సెక్షన్ ఆఫీసర్ 11, అకౌంట్స్ ఆఫీసర్ 6, మెడికల్ ఆఫీసర్ 7, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7 ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఎక్కువ మొత్తంలో అయితే మాత్రం మనకు ఉండే పోస్టులు డ్రైవర్ ఉద్యోగాలు 2000 ఉన్నాయి. శ్రామిక 743 అంటే దాదాపుగానే 2750 పోస్టులు ఆడ వెళ్ళిపోయినాయి. సో ఇక్కడ మరి అందరికీ కూడా ఛాన్స్ ఉంటుంది. ఐటీఐ చేసిన వాళ్ళకైతేనేమి, డిప్లొమా వాళ్ళకైతేనేమి, బీటెక్ వాళ్ళకైతేనేమి, డిగ్రీ వాళ్ళకైతేనేమి అందరికీ కూడా అవకాశం అయితే ఉంది. ఇదైతే మాత్రం ఇంకా ఈరోజు మనకు సజ్జనార్ గారు చెప్పడం అయింది కాబట్టి, ప్రభుత్వ అనుమతి కూడా వచ్చేసిందని చెప్పినారు కాబట్టి మరి మనకు ఏ క్షణమైనా సరే ఇంకా నోటిఫికేషన్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరి పూర్తిగా ప్రక్రియ సింగిల్ లేకుంటే సింగిల్ స్టేజా, డబుల్ స్టేజా, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉండేదని కూడా ఇంకా మనం కొండలు వెయిట్ చేయాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు చూస్తే మరి ఏపీఎస్ఆర్టీసీ కూడా మనకు దాదాపుగా 7543 వేకెన్సీస్ వస్తుంది అని కూడా మనం కూడా ఊహించుకుంటూ ఉన్నాం. ఇక 3000 అయితే దీనికి డబుల్కు అధికంగానే మనకు 7500 పైచిలు ఉద్యోగాలతో ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా నోటిఫికేషన్ వస్తుంది. తెలంగాణలో డ్రైవర్ ఉద్యోగాలు 2000 అయితే ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్ ఉద్యోగాలు 3600 ఉన్నాయి. కండక్టర్ ఉద్యోగాలు 1813 ఉన్నాయి. సో గతంలో కండక్టర్ ఉద్యోగాలకైతే మాత్రం 10th క్లాస్ మెరిట్ బేస్ చేసుకొని ఎవరికైతే మార్కులు ఎక్కువ వచ్చే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా ఇక ప్రక్రియ మార్చొచ్చు అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక కరోనా బ్యాచ్లో అందరికీ కూడా ఫుల్ 10/10 పాయింట్స్ రావడం జరిగింది. మరియు కరోనా బ్యాచ్ కూడా 2000 కాబట్టి ఇప్పుడు 4 కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఉంటుంది. సో అందరికీ 10కి 10 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఎవరికి ఇవ్వాలని అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా ఏపీఎస్ఆర్టీసీలో అయితే మాత్రం ఖచ్చితంగా కండక్టర్ ఉద్యోగాలు అయితే మాత్రం ఎగ్జామ్ పెట్టి తీసుకుంటే బాగుంటుందనేసి ప్రతి ఒక్క యువత కూడా కోరుకుంటూ ఉంది. మరి ట్రాఫిక్ సూపర్వైజర్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 207 ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఓన్లీ 84 మాత్రం ఉన్నాయి. అంటే దాదాపుగా 2.5 టైమ్స్ రేట్లు ఉంది. మరి మెకానికల్ సూపర్వైజర్ 179 ఉన్నాయి. ఇక్కడ మనకు ఉండేది 114 మాత్రమే. మరి అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ 280 ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 656 ఉన్నాయి. ఇవన్నీ కూడా తెలంగాణతో పోల్చుకుంటే ఆంధ్రాకు చాలా ఎక్కువ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా త్వరలోనే మనకు ఏపీఎస్ఆర్టీసీ నుంచి కానీ టీజీఎస్ఆర్టీసీ అయితే మాత్రం చాలా తొందరగా రాబోతూ ఉంది. సో అందుకు కూడా సిద్ధంగా ఉండండి. మరి దీనికి సంబంధించినటువంటి కోర్సు కూడా మనం త్వరలో లాంచ్ చేయబోతున్నాం. ఏపీఎస్ఆర్టీసీకైనా టీజీఆర్టీసీకైనా మరి సిద్ధంగా ఉండండి, ప్రిపరేషన్ కొనసాగించండి. మనకి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అప్డేట్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. మరి ఈ యొక్క కోర్సు కొరకు మీకు డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ లింక్ ఉందన్నమాట. ఇది మీకు కోర్స్ ఇప్పుడు లాంచ్ చేయం. సో మరి క్లియర్ కట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మీకు కోర్స్ లాంచ్ చేయడం జరుగుతుంది. బట్ ఇంతవరకు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అనేది కంపల్సరీ ఉండే టాపిక్. మరి ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. కాబట్టి ఇవి ఇప్పటి నుంచి మీరు ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. కరెంట్ అఫైర్స్ కూడా చాలా ముఖ్యమైన రోల్ వహిస్తుంది. కాబట్టి ఇది మాత్రం చదువుతూ ఉండండి.
తర్వాత మనకు సమయం ఎక్కువ ఉండదు. తెలంగాణకు అయితే మాత్రం కొంచెం టైం అధికం ఇస్తారేమో, కానీ ఏపీఎస్ఆర్టీసీ అయితే మాత్రం టైం ఎక్కువ భావిస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ సిద్ధం చేసుకోండి. సో మన చదువు ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. కాబట్టి చూద్దాంలే, రాదేమో, వచ్చినా చూద్దాం అనుకుంటే తర్వాత టైం ఏమి ఉండదు. మనం చూసాం ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉందో. డిఎస్సి కావచ్చు, ఎఫ్ఎస్ఓ కావచ్చు, ఏబీఓ కావచ్చు, ఎబిఓ కావచ్చు, చూడడం అదే మాదిరిగా నెక్స్ట్ రాబోతున్నాయి. కాబట్టి ప్రిపరేషన్ అయితే మాత్రం ఇప్పుడే మొదలు పెట్టండి మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.